మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు వాసుదేవ్ రెడ్డి గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. చెప్పడన్నా రాష్ట్రానికి 1,78,000 కోట్లు పెట్టుబడులు తీసుకొస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అంటా ఉంది. దీన్ని మీరు విమర్శిస్తూ ఉన్నారు ఎందుకు? ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు గొప్పలు పెట్టుకుంటూ గప్పాలు చెప్పుకుంటున్నాడు. ఎందుకంటే ఈయనను తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. కనీసం ఈ రాష్ట్రానికి నన్ను ముఖ్యమంత్రిగా ఈ ప్రజలు ఇక్కడున్న నాయకులు ఎవరు నన్ను గుర్తిస్తలేరు. కొద్దిగా అట్లా అట్లా పోయి విదేశాలకు పోయి అట్లా దావోసు అట్లా అమెరికా అవన్నీ తిరిగేస్తానన్నా నన్ను ఏమైనా గుర్తిస్తారు కావచ్చు, పెద్ద లీడర్గా గుర్తిస్తారే అని అనుకుంటున్నాడు. దానికోసమే వేరేట్టుగా అనిపించింది. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే 1,78,000 కోట్ల పెట్టుబడులు తెలంగాణకు తీసుకొచ్చిన కదా ముఖ్యమంత్రి గారు. స్టేట్కి వచ్చిన తెలంగాణ ప్రజల పక్షాన గతంలో 24 జనవరి మాసంలో కూడా మీరు దావోసు పర్యటన, అమెరికా పర్యటన చేసిండ్రు. 40,000 కోట్ల పెట్టుబడులు అన్నారు. ఆ 40,000 కోట్లలో ఎన్ని గ్రౌండ్ అయినాయి, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చిండ్రు, ఏ కంపెనీ ఎక్కడ పెట్టిండ్రు, ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. మాకు నమ్మకం ఏర్పడుతుంది. మీరు 1,78,000 కోట్లు అన్నారు కదా, మరి అట్టిపుచ్చట కాదు కదా. ఇక దీంట్లో కూడా గమ్మత్ ఏంటంటే ఈ 1,78,000 కూడా 45,000 కోట్లు సన్ పెట్రోకెమికల్ అన్నారు. సన్ పెట్రోకెమికల్ ఎండీ తోటి దిలీప్ స్వాంగి తోటి ఎంఓయూ పత్రం అని చెప్పి ప్రధాన పత్రికల్లో పెద్దగా రాసిండ్రు. ఎవలా ఈ దిలీప్ స్వాంగి అని మేము గూగుల్ సెర్చ్ చేస్తే అరే దిలీప్ స్వాంగి కాదు ఆ ఫోటో. గింత ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అదేం రూపాయి 2 రూపాయలు కాదు, 45,000 కోట్ల రూపాయల ఎంఓయూ కుదుర్చుకుంటే ఎవరో అన్నోన్ పర్సన్ తోటి నువ్వు ఎంఓయూ కుదుర్చుకొని ఈయనే దిలీప్ స్వాంగి అంటే ఇక చదువురానోడు తెలియనోడు నిజంగానే దిలీప్ స్వాంగి అనుకుంటాడు. ఏదో మేము ఆయనతో గూగుల్ సెర్చ్ చేస్తే ఆ దిలీప్ స్వాంగి కాదు ఎవరో అన్నోన్ పర్సన్ అని తెలిసింది. ఇది మేము అడిగినాక కూడా దాంట్లో వీళ్ళ తెలంగాణ సీఎంఓలో ఏం పెట్టిందంటే ఆయన పేరు విద్యాసాగర్ అట. ఈ విద్యాసాగర్ అని ఉన్నాడు ఎక్కడ డైరెక్టర్లలో చూస్తే ఆ విద్యాసాగర్ అనే వ్యక్తి ఎక్కడ ఆ సన్ పెట్రోకెమికల్లో అసలు ఆ కంపెనీలో ఎక్కడ ఆయన పేరే లేదు. అంటే గింత మోసమా, గింత దగనా? ఇది ఒక్కటి చాలదా? నువ్వు 1,78,000 కోట్లలో ఎంత నీతిగా నిజాయితీగా పట్టుబడులు ఇక్కడికి వస్తాయని అనుకోవడానికి ఇది ఒక్కటి చాలదా చెప్తే? మళ్ళొక్కటి ఏంటంటే ఇలా పోనీ ఒక కొత్త కంపెనీ ఇప్పుడు గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఆనాటి కేసీఆర్ గారి నాయకత్వంలో అప్పటి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గారు విదేశీ పర్యటనలు పోయి పెద్ద ఎత్తున కూడా వాళ్ళని కన్విన్స్ చేసి బ్రహ్మాండంగా మాట్లాడి కన్విన్స్ చేసి తెలంగాణ ప్రాంత ఇక్కడ బ్రహ్మాండంగా ఉంటుంది రండి అని చెప్పి ఆనాడు వెల్కమ్ చేసి కొత్త కంపెనీలు ఒక అమెజాను, ఒక గూగుల్, ఒక ఫేస్బుక్ ఇట్లా అనేక ఒక ప్యాక్సికాను, కైటెక్స్ లాంటి అనేక కంపెనీలు ఇక్కడ తీసుకురాగలిగినావు. నేను అడుగుతా ఉన్నాను ఇలా తెలంగాణ ప్రజల పక్షాన ఒక్క కొత్త కంపెనీ అన్నా తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చినవా? తీసుకొస్తే దాని పేరు చెప్పు. పోనీ ఏదన్నా ఫారెన్ కంపెనీ తీసుకొచ్చినవా? అన్ని ఇండియా కంపెనీలే కదా. ఇంకా గమ్మత్ ఏంటంటే ముఖ్యమంత్రి గారి ఇల్లు జూబ్లీహిల్స్లో ఉంటుంది, అటుపక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇల్లు ఉంటుంది, ఇటుపక్క మెగా ఇన్ఫ్రా సీఈఓ కృష్ణారెడ్డి ఇల్లు ఉంటుంది. ఆ రోడే మధ్యలో ఈయనను దావోసుకు తీసుకెళ్ళి అక్కడికి పోయి ఎంఓయూ తీసుకున్నాడు. ఇంతకంటే ఇంకేం చెప్పాలిగా? అంటే హైదరాబాద్లో కూడా నువ్వు దావోస్ పట్టుకుపోయి ఎంఓయూ చేస్తువి, నీకు మెగా ఇన్ఫ్రా ఇక్కడ లేడా, హైదరాబాద్లో లేడా? దీన్ని కూడా నీ కంపెనీ లిస్టులో చేరుస్తీవి. నువ్వేమన్నావు అన్నాడు, ఈస్ట్ ఇండియా కంపెనీ అన్నావు, మెగా కృష్ణారెడ్డిది ఈస్ట్ ఇండియా కంపెనీ అన్నావు. ఈస్ట్ ఇండియా కంపెనీ కాబట్టి ఈ హైదరాబాద్లో మార్చుకోవద్దని అక్కడికి పోయి ఎంఓయూ చేసుకున్నావా? ఎట్లా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మీరు ఈ తెలంగాణ ప్రజలకు ఏం తెలియదు అనుకుంటావా? చదువు రాదనుకుంటావా? ఇక నీకు రాకుండా అందరికీ రాదా ఏంది? మళ్ళా అంతర్జాతీయ వేదిక మీద కూడా మళ్ళీ మా నాయకుడు కేటీఆర్ గారిని విమర్శిస్తేవి. అంతకుముందు అంతర్జాతీయ వేదిక మీద పోతానో న్యూక్లియర్ చేంజ్ అని చెప్పి ఏదో మాట్లాడుతుంది. ఈసారి మళ్ళీ అంతర్జాతీయ వేదిక మీద ఐటీ ఎంప్లాయీస్ అంతా వర్కర్స్ అంటూ ఐటీ వాళ్ళకు పరిపాలన రాదని చెప్పి వాళ్ళను కూడా కించపరుస్తూ మాట్లాడుతుంది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న దాన్ని గౌరవాన్ని కాపాడుకోవాలంటే ఇది కాదు, ఇది సరైనది కాదు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి పెట్టుబడులు అంతా కూడా ఒక బోగస్. ఇది బోగసు. ఎందుకంటే గత పెట్టుబడుల్లో ఒక్కటి కూడా ఇప్పటివరకు గ్రౌండ్ కాలేదు. 40,000 కోట్లలో నువ్వు గొప్పగా చెప్పినావు కదా, అందులో 1/3 వంతు ఆదాని కంపెనీ 12,400 కోట్లు అది లాంచ్ అయిందా? ఉద్యోగాలు ఇచ్చినవా? మీ నాయకుడు రాహుల్ గాంధీ ఆదాని ఒక ఫ్రాడ్ అంటాడు. ఆ ఆదాన్ని పట్టుకొచ్చి నువ్వు పెట్టుబడులు పెడతానంటావు. అది ఇప్పటివరకు అది గతి లేదు. దాంట్లో గోల్డ్ ఇండియా కంపెనీ అదొక ఫేకు. ఇట్లా జేఎస్డబ్ల్యూ గతంలో మేము తీసుకొచ్చిందే, మేము ఉన్నప్పుడే ఎక్స్పాన్షన్ కూడా వాళ్ళు ఓకే అన్నారు. దాన్ని కూడా నువ్వు తీసుకొస్తావని ఆనాడు చెప్పినావు. ఇవన్నీ ఏవి కూడా గ్రౌండ్లో లేవు కదా. నువ్వు తీసుకొచ్చినవన్నీ కూడా ఎక్స్పాన్షన్ అని చెప్తున్నావు.
కొత్త కంపెనీలు కాదు, అది ఎక్కడ కూడా ఉద్యోగాలు కూడా ఇప్పటివరకు కొత్త ఇచ్చినవి ఉంటే నువ్వు ఒక శ్వేతపత్రం విడుదల చేయి. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇక్కడ చేసేది ఏం లేక తెలంగాణ ప్రజలలో అట్లా కనీసం 10 రోజులు పోతే ఉప్పోస ఉంటుందని ఆ ఉప్పోసకు 10 రోజులు దావోసు పోయి వచ్చింది తప్పితే దానివల్ల తెలంగాణ ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు. అంటే అభివృద్ధిని జీర్ణించుకోలేకపోతా ఉంది బీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా పెట్టుబడులు కూడా భారీ ఎత్తున వస్తూ ఉంటే ఈ బీఆర్ఎస్ పార్టీ జీర్ణించుకోలేక ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుందని చెప్పి బల్మూరి వెంకట్ మాట్లాడుతూ ఈనో ప్యాకెట్స్ పంపాలంటే కేటీఆర్ మీద కొన్ని కమెంట్ చేశారు. ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు అభివృద్ధిని జీర్ణించుకోలేకమంటే ఎక్కడ అభివృద్ధి చేసినావు నువ్వు? అసలు నువ్వు ఎక్కడైనా అభివృద్ధి చేసినావా? అభివృద్ధి చేస్తే కదా జీర్ణించుకోకపోవడం. ఎందుకు జీర్ణించుకోము? మేము గొప్పగా చెప్పుకుంటాం కదా బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిందని. ఇలా మేము కాదు చెప్పడం. ఇవాళ వీళ్ళ గురువు గారు ఆంధ్రప్రదేశ్లో ఒక జర్నలిస్ట్ అడిగిండు, తెలంగాణ రాష్ట్రానికి బ్రహ్మాండంగా కంపెనీలు వచ్చినాయి కదా, మరి మన రాష్ట్రానికి ఏమో రానట్టున్నది కదా అంటే ఆయన ఏం మాట్లాడిండంటే లోకల్ ఉన్న వాళ్ళం కూడా అగ్రిమెంట్ చేసుకుంటే అది కూడా కంపెనీనా, ఇది దానికోసం దావోస్ కూడా అవసరమా అని వీళ్ళ నాయకుడే చంద్రబాబు నాయుడు గారు అన్నారు. మరి ఆయనకు కూడా గ్యాస్ ఉన్నట్ట ఇనో ప్యాకెట్ తాగిస్తారు ఆయనకు కూడా మీరు చంద్రబాబు నాయుడు గారు కూడా. అంటే మీరు ఏంది అంటే ఇది మేము ఏదో గొప్పలు బాగా అభివృద్ధి చేస్తూ ఉన్నాం, వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. నువ్వు ఏం అభివృద్ధి చేసినావు తెలంగాణ ప్రజల ముందు పెట్టు, తెలుస్తుంది కదా. ఇవాళ మీరు ఎంత ఇవాళ ఈ రాష్ట్రంలో పరిపాలన నడుస్తుందా లేదా అనేది ఏ ఒక్క పౌరుని అడిగినా చెప్తాడు. అన్న ఉడికిందా లేదా ఒక మెతుకు చూస్తే తెలుస్తుంది. అట్లనే మీ పరిపాలన బాగుందా బాగలేదా అసలు నడుస్తుందా లేదా అని చెప్తే ఎవరిని అడిగినా ఒక చెప్తారు కదా. కాబట్టి ఇవాళ ఇక్కడ పరిపాలన లేదు, అభివృద్ధి లేదు. ఇప్పటికైనా పరిపాలన మీద అభివృద్ధి మీద కేంద్రీకరించాలనేదే మేము పదే వరకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ ఇంకా 4 సంవత్సరాలు ఉన్నదండి అధికారం మీకు. ఆ అధికారం పక్కన పెట్టి మీరు ఇంకా ప్రతిపక్షం మీద పడి మా నాయకుల మీద పడి ఏడుపుడు బంద్ చేయండి. మీరు పని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే బాగుంటుంది. మీకు ఏ పని లేకనే ఇది ఉన్నది. మీకు పని ఉంటే ఇటు కాన్సన్ట్రేషన్ చేయరు. మీకు పని లేదు కాబట్టి ఇష్టం నిత్యం విమర్శలకు అవకాశం ఇస్తున్నారు. రైతు భరోసా విషయంలో నేను సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ టక్ 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 అనుకుంటూ రైతు భరోసా డబ్బులు పడబోతున్నా అంటున్నారు. ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ ఎవరికి కూడా రైతు భరోసా అందలేదు. ఎట్లా చూడవచ్చు? పొద్దున్నుంచెల్లి నిన్న ముఖ్యమంత్రి గారు సభలో మాట్లాడిన తీరును చూసి ఇవాళ ఉదయం 10 గంటల నుంచెల్లే 10:30కు బ్యాంకు తీస్తారంటే 10 గంటల నుంచెల్లే బ్యాంకుల కాడ సెల్లులు పట్టుకొని చేస్తున్నారు. ఈ టక్ టక్ ఏమైనా మెసేజ్ వస్తుందా వస్తే వెంటనే పోయి తీసుకుందామని బ్యాంకుల కాడ పడిగాపులు కాస్తా ఉన్నారు. ఆనాడు కేసీఆర్ గారు టింగ్ 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 అన్నాడు, బ్రహ్మాండంగా పడినాయి. ఇట్లా ఏ ఒక్క అప్లికేషన్ తీసుకోకుండా రైతు బంధు బ్రహ్మాండంగా 69,50,000 మందికి 70,000 కోట్లకు పైగా ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో రైతు బంధు పడ్డది. దీనికి అప్లికేషన్లు తీసుకోలే, గ్రామ సభలు పెట్టి ఆగవాగం చేయలే. మీరు గ్రామ సభలు పెట్టినరు, ప్రజాపాలన పేరు మీద అప్లికేషన్లు తీసుకున్నారు, అదేవిధంగా కులకరణ పేరు మీద సమగ్ర సర్వే పేరు మీద మళ్ళీ తెలుసుకున్నారు. తీరా మీరు చేసింది ఏమంటే మళ్ళీ అంతా అయిపోయాక చావు కబురు సల్లగా చెప్పినట్టు ఇదంతా కూడా మండలానికి ఒక గ్రామం సాచురేషన్ మోడ్లో ఇస్తామని చెప్పారు. గింత దానికేనా ఇదంతా చేసింది అని ప్రజలు నవ్వుకుంటున్నారు కింద. మీరు ప్రజలకు పోతే తెలుస్తుంది. ఒక్కరన్నా ఒక గ్రామ సభలల్లో మంత్రులంతా కర్ణాటక వేయరు, కొంతమంది పెట్టుబడుల కోసం విదేశాలకు వేయరు, ఉన్న మంత్రులు ఎవరు గ్రామ సభలకు పోలేదా? గ్రామ సభలు ఎట్లా జరిగినాయో ఆ తీరును చూస్తే కనిపిస్తలేదా? ఆ తీరును చూస్తే కనిపిస్తున్నది కదా మీ పరిపాలన విధానం, మీరు ఆ లబ్ధిదారుల ఎంపిక విధానం తెలుస్తూ ఉన్నది కదా. అందుకే అనుభవం లేదు, అనుభవం ఉండాలనేది గిందుకే. ఆ అనుభవం లేకనే ఒక ఇట్లా ఫెయిల్ అవుతున్నది. అనుభవం ఉన్న వాళ్ళని పక్క పెట్టుకొని మంచిగా ప్రభుత్వాన్ని నడిపియండి, మంచి పేరు తెచ్చుకోండి అనే మేము ఇతవు పలుకుతున్నాం.